ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కనకటాల శారీ హౌస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకెళ్ళింది, బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి శారీస్ అని చెప్పి. కాకపోతే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇది చాలా ఎక్స్పెన్సివ్ షాప్ అని చెప్పి. మామూలుగా 5000 నుంచి కూడా ఉన్నాయి, కానీ 5000 శారీస్ అయితే అంత అద్భుతంగా అయితే లేవు. సో తను ఒక శారీ కొనడానికి వెళ్ళింది. ఆ పింక్ శారీ ఉంది కదా, సో అది 22 or 23,000 అనమాట. ఇది 1943లో నుంచి ఈ షాప్ ఉందన్నమాట. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే గనక, సో దానికంటే ముందు ఇది చూసేయండి. శారీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇదేంటంటే నార్మల్ గా నా మ్యారేజ్ అప్పుడు కూడా ఇలాంటి శారీనే తీసుకున్నారు, బ్రౌన్ కలర్ లో. కాకపోతే ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ శారీ కావాలని చెప్పి ఆ అమ్మాయి తీసుకుంది. ఇంకా లేటెస్ట్ శారీస్ ఉన్నా కూడా అదే కావాలని తీసుకుంది. ఇంకా ఈ షాప్ మ్యాటర్కి వస్తే గనక, ఇదేంటి అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల ముందు ఓపెన్ చేసిన షాప్ కదా ఇది. ఇదేంటి అంటే వీళ్ళ మెయిన్ ఎందుకు ఇక్కడ అంత బాగుంటాయి, అంత ఎక్స్పెన్సివ్ అనే విషయానికి వచ్చినట్లయితే గనక, ఇక్కడ మెయిన్ రాణుల డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూసి వాళ్ళు ఏ విధంగా ఆ కాలంలో ఆ రోజుల్లో రుద్రమదేవి కావచ్చు, తర్వాత నాగమ్మరాణి కావచ్చు, తర్వాత చంద్రమణిదేవి కావచ్చు, సో వీళ్ళందరి ఆదిలక్ష్మి, దేవమ్మ, ఇలాంటి వాళ్ళందరి కూడా వాళ్ళు రియల్ గా ఎలాంటి శారీస్ కట్టేవాళ్ళు, వాళ్ళ వర్క్స్ ఎలా ఉండేది, మీనాకారి వర్క్ వాడకం కావచ్చు, తర్వాత ఇంకా బనారసి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా, వాళ్ళ స్టైల్ ఎలా ఉండేది, అవన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి ఆ విధంగా నేయడానికి ప్రయత్నం చేశారు. సో అందువల్లనే ఇది ఒక ఎక్స్క్లూజివ్ షోరూమ్ అని చెప్పచ్చు. హస్తకళ నైపుణ్యం కూడా బాగుందనమాట అందులో, వాళ్ళు చేసే డిజైన్స్ కానీ అన్నీ కూడా. ఇంకొకటి ఏంటి అంటే గనక, ఇక్కడ ఇంత ప్రత్యేకత, ఇంత శారీ రేట్ ఎందుకు అంటే గనక, ఇక్కడ మనం చేనేత నేసే వాళ్ళైతే ఒక్కొక్క శారీ దాన్ని నేయడానికి మినిమం 2 years కూడా పట్టేది, ఒక్కొక్కటి 1.5 year పట్టేది. సో ఆ శారీస్ అన్ని కూడా మినిమం 5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అంత ఎక్స్పెన్సివ్ శారీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా నేను ఒక ర్యాండమ్ గా చూసినప్పుడు ఒక శారీ చూసాను అనమాట, చాలా బాగుండింది. నేనైతే దూరం నుంచి గెస్ట్ చేశాను, మోస్ట్లీ ఇది ఒక 2 to 3 lakhs ఉండొచ్చేమో అన్నట్లు గెస్ట్ చేశాను. అక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చి 14 lakhs అని చెప్పారు. నేను అప్పుడు అడిగాను అనమాట, దీనిలో ఏముంది అంత ప్రత్యేకత 14 lakhs ఇందులో అంటే, ఇది నెయ్యడానికి 2 years పట్టింది, అంతేకాకుండా దీనిలో వాడిన అన్ని కూడా ప్యూర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్గా మంచి రిచ్ గా ఉన్న వాళ్ళందరూ ఎక్స్పెన్సివ్ గా కట్టుకుంటారు కదా శారీస్, ఈవెన్ వాళ్ళ మ్యారేజెస్ కావచ్చు, వాళ్ళ క్యాజువల్ పార్టీస్ కావచ్చు, అన్నిటికి కూడా. సో అలాంటి వాళ్ళు కొనాల్సిందే, కానీ ఇది మామూలు మన రేంజ్ షాప్ అయితే కాదనమాట. ఈవెన్ 5000 లో ఉన్నా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు అంత నచ్చలేదు నాకు. 5000 నుంచి 10,000 రేంజ్ అయితే అంత నచ్చలేదు, ఎందుకంటే మనకు అవి బయటే బాగుంటాయని అనిపించేలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏ చీరకు ఆ చీర బాగుంది అని అనిపించింది అనమాట. అది వాళ్ళు చూపించే విధానం కూడా, మొత్తం కూడా చాలా మంది వర్కర్స్ ఉన్నారు. చిన్న షాప్ చిన్నదిగా అనిపిస్తుంది, కానీ చిన్నదంటే ఇందాక మనం చూసినట్లు 4-5,000 square feet ఉంటుంది. దానిలో కూడా వర్కర్స్ చాలా మంది ఉన్నారనమాట. కాకపోతే మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఉన్నాము. ఆ 1.5 hour లోనే చాలా సేల్ చేశారు. వాళ్ళకి వచ్చే వాళ్ళు టకటగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తున్నారు పోతూ ఉన్నారు, ఈ విధంగా ఉందన్నమాట. సో నేను జస్ట్ మీరు 14 lakhs అంటున్నారు, ఇవి అప్రాక్సిమేట్ గా మీరు ఎన్ని శారీస్ అట్లీస్ట్ ఒక మంత్లీ ఒకటన్నా అమ్ముతారా అంటే, మంత్ కి ఒక 30 to 40 శారీస్ అమ్ముతాము అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అమ్మో పర్లేదు, ఎంత ఎక్స్పెన్సివ్ శారీస్ కూడా ఇంతమంది కొంటున్నారా అనిపించింది నాకు దాన్ని చూడగానే. అది కాకుండా ఈ 14 lakhs శారీస్ అన్ని కూడా 14 lakhs అండ్ ప్లస్ శారీస్ కూడా లాకర్ లో పెట్టుంటారనమాట. సో లాకర్ లో మనం అడిగితే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మామూలు డిస్ప్లేలు అయితే లేవు. సో మేము చూడాలన్నామని తీసుకొచ్చారు. తీసుకొస్తే చూసాము, జస్ట్ ఫుల్ వర్క్ ఉంది, జరీ వర్క్, కానీ అది నేసే విధానంలో
అంత ఎక్స్పెన్సివ్ అంట, హ్యాండ్ మేడ్ కాబట్టి అది చెప్పారు. అంతేకాకుండా బ్లౌజెస్ కూడా 90 సెంటీమీటర్స్ 35,000 40,000 అలా ఉన్నాయి. నిజంగా మనం కానీ చూస్తే ఇది 100 రూపీస్ 50 రూపీస్ అనుకుంటాం అలా ఉంది ఆ బ్లౌజ్ అయితే. అవి కూడా ఎక్స్పెన్సివ్ గా చెప్పారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ స్టేటస్లను బట్టి అవి వేసుకుంటే వాళ్ళు గమనించగలరేమో కానీ మనలాంటి వాళ్ళు అయితే అవి చూస్తే ఇంకా వీటికి అంత సీన్ లేదులే అనిపిస్తుంది. కొన్ని బ్లౌజెస్ కొన్నేమో చాలా రిచ్ గా ఉన్నాయి. అంటే ఆ 30,000 బ్లౌజ్ గురించి చెప్తున్నా. 30,000 బ్లౌజ్ అయితే మామూలుగా ఉంది అదైతే నేను చూసినప్పుడు. కొన్ని బాగున్నాయి అనమాట, ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి అనమాట. తర్వాత ఈ శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట, ఏవి కూడా హెవీ వెయిట్ లేవు. సో నేను మా ఫ్రెండ్తో వెళ్ళానని చెప్పాను కదా, తను 60 గ్రామ్స్ శారీస్ 80 గ్రామ్స్ శారీస్ అని అడుగుతూ ఉంది. నాకు అప్పుడు తెలిసింది ఒక్కో గ్రామ్స్ని బట్టి కూడా శారీస్ కొంటారా అని నేను అప్పుడు అనుకున్నాను. తను ఒక శారీ 60 గ్రామ్స్ శారీ ఒకటి తీసుకుంది. తర్వాత ఏమంటే అది గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్, ఏం లేదు దానిలో, ప్లెయిన్ గ్రీన్ శారీ సిల్వర్ తో జస్ట్ బార్డర్ లాగా ఉంది. అది వచ్చి ఆల్మోస్ట్ 12,000 ఏమో చెప్పారు, కానీ 60 గ్రామ్స్ అంట, సరే 80 గ్రామ్స్ అంట అది. తను మళ్ళీ సేమ్ 60 గ్రామ్స్ లో ఉందా అంటే స్టాక్ లేదు, వస్తుంది వచ్చాక ఇస్తామన్నారనమాట. గ్రామ్స్ తక్కువ అయ్యే కొంది ప్రైస్ ఎక్కువ అవుతుంది. అదే మనం పెద్దోళ్ళు చెప్తారు కదా అగ్గిపెట్టలో పెట్టే శారీ, అలా ఉన్నాయన్నమాట అవి. ఆ వెయిట్ ని బట్టి కూడా శారీస్ కొంటారా అని నేను అమ్మాయి అడుగుతున్నప్పుడే చూశాను. సో మనం ఇప్పుడు ఇట్లా ఇంత ఎక్స్పెన్సివ్ లో కొనలేదు కాబట్టి మనకు వాటి గురించి అసలు తెలియదు అనుకోండి. జస్ట్ అమ్మాయి వేరే వాళ్ళకి కొనడానికి వెళ్ళింది అనమాట, గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఆ శారీ మీరు ఫస్ట్ లో చూసారు కదా, అది అన్నమాట కొనింది. తర్వాత మొత్తం కూడా బ్రైడల్ వేర్ చాలా బాగున్నాయి. మనకు ఫొటోస్ లో కంటే కూడా రియల్ గా చూస్తే ఆ కలర్ కాంబినేషన్స్ కానీ పర్టికులర్ గా అది ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారు ఎలిఫెంట్ ని, అది మొత్తం ఏంటంటే మనకు ఆ జరీ జస్ట్ అందులోనే ఒక ఇన్బిల్ట్ అయిన జరీ అనమాట. పైన ప్రొజెక్షన్ అట్లా ఏం రాకుండా మనకు టచ్ చేసినప్పుడు అన్ని కూడా సాఫ్ట్ గా ఉండేలాగా ఉన్నాయి. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు అన్ని కూడా లైట్ వెయిట్, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనము నార్మల్ గా ఏమనుకుంటామంటే ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం దానికి తగ్గట్టు ఉంటుంది కదా అని అనుకుంటాం కదా, కానీ అలా ఏం లేదనమాట, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఈవెన్ మన ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా, ఏదో మర్చిపోయాను, వాళ్ళు బళ్ళారి డాన్. సో వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది కదా, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు 17 crores అని చెప్పారు. ఇంకా ఇన్ని క్రోర్స్, 1 crore 2 crore శారీస్ చాలా మంది కట్టుకున్నారని చెప్పారు కదా. అప్పుడు కూడా ఏముందబ్బా ఇందులో అనుకునేదాన్ని. దానిలో అయితే 17 crore ఉన్న శారీలు అయితే డైమండ్ సెట్ చేశారు అని చెప్పారు. సరే ఇప్పుడు గుర్తొచ్చింది, గాలి జనార్దన్ రెడ్డి. అట్లా వాళ్ళ స్టేటస్ ని బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం 14 lakhs శారీ. మోస్ట్లీ ఇప్పుడు మీకు రన్ అవుతున్న వీడియోస్ లో ఎక్కడా లేదని మీకు చూపిద్దామంటే, ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్ని కూడా ప్రైజెస్ 2.5 lakh 1.5 lakh 5 lakhs 6 lakhs 8 lakhs అలా ఉన్నాయి. కాకపోతే 14 lakh శారీ అయితే లేదు దీనిలో. 14 lakh శారీ కూడా మొత్తం త్రూ అవుట్ డిజైన్ ఉందన్నమాట, అలా ఉంది. ఇవైతే నేను జస్ట్ మీకు చూపిద్దామని ఈ వీడియో కొన్ని క్లిప్స్ వేరే ఇది నుంచి తీసుకున్నాను అనమాట, వాళ్ళ సైట్ నుంచి. ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకు ఓన్లీ మనం జస్ట్ వీడియో కాల్ చేసి చూడొచ్చే కానీ డైరెక్ట్ వీడియో అయితే అలౌడ్ లేదు. ఈవెన్ పిక్స్ అంటే మేము కొన్న శారీస్ మాత్రం తీసుకున్నాను కానీ మిగతా లేదనమాట. ఇది చూడండి ఫస్ట్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనే విధానాన్ని. జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక యాడ్ కోసం, వాళ్ళ కంపెనీ యాడ్ కోసం తీసిన క్లిప్ అన్నమాట ఇది. ఇది కూడా చూడండి, జస్ట్ వాళ్ళు తీయడానికి జస్ట్ డెకరేట్ అది ఇంటీరియర్ అంతా కూడా సెట్టింగ్ చేస్తున్నారు ఇది. ఇంకా అక్కడ షాప్ లో నేను చూసినట్లయితే అంతా కూడా మన బాహుబలి రమ్యకృష్ణ పోజ్ లో కూర్చున్న పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ గా కట్టే విధానం అంతా రాణిల స్టైల్లో ఉందన్నమాట. షాప్ లో మనం చూసిన బొమ్మలు కూడా అలానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు జస్ట్ ఈ శారీస్ ని మీరు చూస్తారని ఈ వీడియో పెట్టడం జరిగింది.